రాష్ట్రంలో ఒకప్పుడు వరికి సమానంగా చెరకు పంట వేయడానికి రైతులు ఆసక్తి చూపేవారు. సీజన్ ప్రారంభమైందంటే చాలు చక్కెర కర్మాగారాలు కళకళలాడేవి. కోతలు, రవాణా వంటి పనుల కోసం ఇతర ప్రాంతాల కూలీలు వలస వచ్చేవారు. ఎడ్లబండ నుంచి పెద్ద పెద్ద లారీల వరకు చెరకు లోడుతో ఫ్యాక్టరీలకు పరుగులు పెట్టేవారు రైతన్నలు. ప్రస్తుత పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. పెరుగుతున్న పెట్టుబడులు, తగ్గిపోతున్న రాబడి, కోతలు, రవాణా ఖర్చులతో పాటు కూలీల కొరత, కర్మాగారాలు మూతపడటం వంటి కారణాలతో తీపిని పంచే చెరకు నేడు చేదుని మిగుల్చుతోంది. ఫలితంగా రాష్ట్రాల్లో చెరకు సాగు చేసేవారి సంఖ్య ఏటేటా తగ్గిపోతోంది. మరి ఎందుకు ఈ పరిస్థితి? చెరకు సాగు పెంచేదెలా? ప్రభుత్వాలు తీసుకోవాల్సిన చర్యలేంటి? చెరకు పంట వేయడానికి అన్నదాతలు వెనకడుగు వేస్తున్న పరిస్థితి ప్రస్తుతం రాష్ట్రంలో కనబడుతోంది. దీర్ఘకాలిక పంట కావడం, పెట్టుబడి భారం భరించలేకపోవడం వంటి కారణాలతో చక్కెర పంటకు దూరంగా ఉంటున్నారు రైతన్నలు. ఫలితంగా రాష్ట్రంలో చెరకు సాగు విస్తీర్ణం క్రమంగా తగ్గిపోతోంది. చెరకు కర్మాగారాల మనుగడ కూడా ప్రశ్నార్థకంగా మారింది. విభజన అనంతరం రాష్ట్రంలో 24 షుగర్ ఫ్యాక్టరీలు ఉండేవి. ప్రస్తుతం వాటి సంఖ్య 3కి చేరింది. కృష్ణా జిల్లాలో అవనిగడ్డ నియోజకవర్గం, లక్ష్మీపురం, గన్నవరం దగ్గర వీరవల్లితో పాటు ఒయ్యూరు చక్కెర పరిశ్రమలు ఉండేవి. జిల్లా నలుమూలల నుంచి రైతులు చెరకును పండించి ఆయా కంపెనీలకు తీసుకొచ్చేవారు. సీజన్ ప్రారంభమైతే కర్మాగారాలన్నీ రద్దీగా ఉండేవి. పంట దిగుబడులు బాగా ఉండేవి. వేలాది మంది వలస కూలీలకు ఉపాధి లభించేది. అన్నదాతలకు ఆశించినంత ఆదాయం ఉండేది. అదంతా గతం. ప్రస్తుత పరిస్థితులు అందుకు పూర్తి భిన్నం. చెరకు సాగు చేసేవారు తగ్గిపోవడంతో జిల్లాలో ఉన్న 3 ఫ్యాక్టరీల్లో 2 మూతపడిపోయి ఇప్పుడు ఉయ్యూరు కేసీపీ కర్మాగారం మాత్రమే నడుస్తోంది. చెరకు సాగు క్రమంగా తగ్గుతూ వస్తోంది. 2008-9 నుంచి సాగు విస్తీర్ణంలో ఎన్నో మార్పులు కనిపిస్తున్నాయి. 4 ఏళ్లలో చూసుకుంటే 2020-21లో 11,448 ఎకరాలు, 2021-22లో 11,500 ఎకరాల్లో చెరకు సాగైంది. 2022-23లో 12,700 ఎకరాలు, 2023-24లో 11,492 ఎకరాలు, 2024-25లో మరీ దారుణంగా 7,598 ఎకరాల్లో చెరకు పంట వేశారు. ఈ ఏడాది కేసీపీ పరిధిలోని 230 గ్రామాల్లో 2,898 మంది రైతులు మాత్రమే చెరకు సాగు చేస్తున్నారు. అంటే పరిస్థితి తీవ్రత ఎంత దారుణంగా ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. చెరకు విస్తీర్ణం తగ్గిపోవడానికి అనేక కారణాలున్నాయి. ముఖ్యంగా దీర్ఘకాలిక పంట కావడంతో నేటి తరం చెరకు వేయడానికి ముందుకు రావడం లేదు. దాంతోపాటు పెట్టుబడులు పెరిగాయి. ఎకరాకు దాదాపు 1,00,000కు పైగా ఖర్చవుతోంది. పైగా కూలీల కొరత, రవాణా వంటి సమస్యలు చెరకు వేయడానికి అడ్డంకిగా మారుతున్నాయి. చెరకు కోతలకు కూలీలకు ముందుగానే అడ్వాన్స్ ఇవ్వాల్సొస్తోంది. తీరా డబ్బులు తీసుకున్న కూలీలు పంట కోతల సమయానికి రాకపోవడం లేదా పూర్తిగా మానేయడం లాంటివి చేస్తున్నారు. ఫలితంగా కొన్ని చోట్ల వివాదాలు జరిగిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇలాంటి అనుభవాల దృష్ట్యా చాలా మంది రైతులు చెరకు పంట వేయడానికి మొగ్గు చూపడం లేదు. మెయిన్ లేబర్ ఖర్చు పెరిగిపోయిందండి. ఈ లేబర్ ఖర్చు తట్టుకోలేక రైతులు చాలా మట్టుకు ఆగిపోయారు. వీళ్ళు నాకు తెలిసి కేసీపీ వాళ్ళు స్పందించి ఏరియాకు ఒక మిషన్, మొక్క నరుకొచ్చి మిషన్ కనుక రెడీ చేస్తే రైతులు ఎత్త సిద్ధంగా ఉన్నారండి. 107-68 విత్తనాలు ఎక్కువ వాడుతున్నారు. చైనా విత్తనం అంటున్నారు కానీ మామూలు లేబర్ ఖర్చు పెరిగిపోవడం వలన దీన్ని ఇంతవరకు మన వాళ్ళు కేసీపీ వాళ్ళు స్పందించి మొత్తం ఇచ్చేవాళ్ళు సబ్సిడీ అని. ఇప్పుడు అవి ఏమీ లేవు. ఎకరానికి 20,000 ఇచ్చేవాళ్ళు ఇంతవరకు కట్టుకుంటున్నారు. అవన్నీ భరించలేక ఇదండి. మరి జనవరి కల్లా సగం జరిగి వెళ్ళిపోతే రెండో పైరు వేసుకుంటే ఉపయోగపడుద్ది పిల్లకి సేలు. ఇప్పుడు దానివల్ల రైతులు వెనకాడుతున్నారు. కొట్టు తోళ్ళు ఎక్కువైపోతుంది. రైతు మిగులుతలేదు. ఎకరానికి వచ్చి ఇప్పుడు వచ్చి 40 టన్నులు అయింది. ఇటు వరకు అంటే 50 టన్నులు 55 టన్నులు అయ్యాయి. మిల్లు నవంబర్లో ఓపెన్ చేయాలి సార్. నవంబర్ 10వ తారీఖున 5వ తారీఖున అలా ఓపెన్ చేస్తే రైతులకు అది ముందుకు వస్తారు. ఇంకా వేస్తాయి. రేటు వల్ల కూడా ప్రాబ్లం ఉంది మాకు.
రైతు గిట్టుబాటు అవుతలేదు. ఒకప్పుడు ఉయ్యూరు చక్కెర కర్మాగారంలో ఏడాదికి 12 లక్షల టన్నుల చెరుకు గానుగా ఆడేది. లక్ష్మీపురం చెరుకు కర్మాగారంలో 4 లక్షల వరకు, హనుమాన్ జంక్షన్ చెరుకు కర్మాగారంలో ఏడాదికి 4 లక్షల టన్నుల చెరుకు గానుగా ఆడేది. 2007 నుంచి కేంద్ర ప్రభుత్వాలు తీసుకుంటున్న రికవరీ విధానాలు చెరుకు సాగు విస్తీర్ణంపై ప్రభావం పడింది. దేశమంతటా ఒకే విధంగా 10.5 రికవరీ శాతంపై ధర నిర్ణయించడంతో చెరుకు ఫ్యాక్టరీలతో పాటు రైతులకు ఇది గుదిబండగా మారింది. ఎందుకంటే ఎకరా చెరుకు సాగు చేయడానికి 1,25,000 పెట్టుబడి అవుతుంది. ఇందులో విత్తనం, కూలీ, కోత ఖర్చులే రైతుల నడ్డి విరుస్తున్నాయి. ఎకరా విత్తనానికి 20,000, కోత, రవాణా ఖర్చులు టన్నుకి 2,000కు పైగానే అవుతోంది. ఈ ఏడాది కేంద్రం టన్నుకి 3,290 రూపాయల మద్దతు ధర ప్రకటించింది. కానీ పెరిగిన పెట్టుబడి ఖర్చులతో పోలిస్తే ఇది తక్కువే అని రైతులు చెబుతున్నారు. చెరకు వేయడానికి దూరమవుతున్న రైతులను తిరిగి సాగులోకి తీసుకొచ్చేందుకు చక్కెర కర్మాగారాలు చర్యలు చేపట్టాయి. రైతులను ప్రోత్సహించి అధిక లాభాలు చేకూర్చే విధంగా ఉయ్యూరు కేసీపీ చక్కెర కర్మాగారం అడుగులు వేస్తోంది. చెరకు కోత, ఎగుమతి, దిగుమతికి రవాణాకు సంబంధించి చర్యలు తీసుకుంటోంది. కేంద్రం ప్రకటించిన మద్దతు ధర కంటే అదనంగా టన్నుకు 400 రూపాయలు ఇస్తోంది. రైతులకు చెరకు సాగు చేస్తే యంత్రాలు అందిస్తోంది. డిసెంబర్ నుంచి ఫిబ్రవరి వరకు చెరకు వేసే వారికి 10,000 ఉచితంగా ఇస్తోంది. ఫలితంగా కృష్ణా, గుంటూరు, గోదావరి జిల్లాల నుంచి ఈ ఏడాది 2,898 మంది రైతులు కంపెనీతో అగ్రిమెంట్ చేసుకున్నారు. 8 దశాబ్దాల క్రితం అప్పటి ఐసీఎస్ దివంగత శ్రీ కీర్తిశేషులు వెలగపూడి రామకృష్ణ గారి ద్వారా వ్యవసాయ ఆధారిత గ్రామీణ ప్రాంతంలో 800 టన్నుల చెరుకు గానుగాడే సామర్థ్యంతో కేసీపీ కర్మాగారం నెలకొల్పి అంచెలంచెలుగా ఆధునీకరిస్తూ నేడు 8,000 టన్నుల చెరుకు గానుగాడే సామర్థ్యానికి రావడం జరిగింది. పంచదార నాణ్యతలో ఇండియాలోనే నెంబర్ 1 గా కేసీపీకి ఒక గుర్తింపు ఉంది. దీన్ని తయారు చేయడానికి గాను డబుల్ సల్ఫిటేషన్ ప్రాసెస్ ద్వారా అత్యంత నాణ్యతతో కూడా పంచదార తయారు చేయడం కోసం లేటెస్ట్ టెక్నాలజీ ఎప్పటికప్పుడు ఆధునీకరిస్తూ కంటిన్యూ వాక్యూమ్ ప్యాన్ ద్వారా ఏ గ్రేడ్ మ్యాస్ కూడా తయారు చేస్తూ దానిలో హై సైజ్ క్రిస్టల్స్, లార్జ్, మీడియం, స్మాల్ అని 3 రకాలుగా విభజించి వాటిని 50 కేజీల బస్తాల్లో అలాగే 1 కేజీ ప్యాకెట్లలో కూడా వినియోగదారులకు అందించడం జరుగుతుంది. సాధారణంగా 1 ఎకరా చెరకు పంటకు 3 నుంచి 4 టన్నుల విత్తనాలు కావాలి. కూలీల కొరత అధికంగా ఉన్న తరుణంలో విత్తనాలు నాటడంతో పాటు పొలాన్ని సిద్ధం చేయడం అన్నదాతలను ఆర్థికంగా కుంగదీస్తోంది. అందుకే కేసీపీ యాజమాన్యం చెరుకు మొక్కలను పెంచి సుమారు 35 రోజుల వయసు ఉన్న వాటిని రైతులకు అందిస్తోంది. గత ఏడాది 85 లక్షల మొక్కలు ఇచ్చారు. ఈసారి సుమారు 1,50,00,000 మొక్కలు అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు చెబుతున్నారు. కేంద్రం ప్రకటించిన మద్దతు ధర 3,290 రూపాయలు. దానికి అదనంగా మేము 400 రూపాయలు టన్ను ఒక్కింటికి సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది. ఈ చెరుకు నాటడానికి కూడా లేబర్ అందుబాటులో లేకపోవటం వల్ల రైతులు ఎక్కువగా చెరుకు నారు నాటడానికి ముందుకొస్తున్నారు. ఆ ఉద్దేశంతో కేసీపీ యాజమాన్యం వారు గత సంవత్సరం 85 లక్షల మొక్కలు రైతులకు ఇవ్వడం జరిగింది. ఈ సంవత్సరం 1,50,00,000 మొక్కలు మేము అందుబాటులోకి తీసుకొస్తున్నాం రైతులకి. 1 నెల రోజులు మొక్క పెంచి రైతుకి అందించడం జరుగుతుంది. నేను గత 10 సంవత్సరాలుగా కేసీపీ షుగర్స్ యాజమాన్యం ద్వారా చెరుకు మొక్కల పెంపకందారునిగా పనిచేస్తున్నాను. ఇప్పుడు గతంలో కన్నా ఇప్పుడు ఈ మొక్కల వైపు, చెరుకు మొక్కల వైపు రైతాంగం ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. కారణం ఏంటంటే గతంలో ఈ ఎక్కువ దాదాపుగా 3 నుంచి 4 టన్నులు పడే విత్తనాన్ని టన్ను నుంచి టన్నున్నర విత్తనంతోనే ఈ మొక్కలు తయారు చేయడం జరుగుతుంది. ఆరోగ్యమైన మొక్కలు ఇప్పుడు పాత విధానం లెక్కేసుకుంటే అది కెమికల్ ట్రీట్మెంట్ చేయటం కష్టతరం అవుతుంది. కాబట్టి మేము ఈ యంత్రాల ద్వారా కటింగ్ చేసి బడ్స్ని కట్ చేసి దాన్ని కెమికల్ ట్రీట్మెంట్ చేసి 35 రోజుల వయసు ఉన్నటువంటి మొక్కలను రైతాంగానికి అందించడం జరుగుతుంది. ఒకప్పుడు సీజన్లో కేసీపీలో 12,25,000 టన్నుల చెరకు గానుగా ఆడితే 10.5% రికవరీ వచ్చింది. ఇప్పుడు 3 లక్షల టన్నుల గానుగా ఆడటమే గగనంగా ఉంది. ఈ తరుణంలో రికవరీ శాతాన్ని పెంచేందుకు వ్యవసాయ పరిశోధన స్థానంలో కొత్త విత్తనాలు రూపొందించినట్లు కేసీపీ జనరల్ మేనేజర్ చెబుతున్నారు. మీరు చెరుకు వేయండి, కూలీలను తీసుకొచ్చి నరికి మేము ఫ్యాక్టరీకి తీసుకెళ్తాం. అదేవిధంగా మెకనైజేషన్కి వేయండి. మీరు మెకనైజేషన్కే కనుక ఇస్తే ఇంకొక టన్నుకు 100 రూపాయలు అదనంగా మేము చెల్లించడం జరుగుతుంది. అదే కాకుండా
మిషన్లు తీసుకొచ్చి మీకు ఇబ్బంది లేకుండా మిల్లుకి మేము తీసుకెళ్తామని చెప్పి కూడా రైతుల సోదరులందరికీ చెప్పడం జరిగింది. గత 2-3 సంవత్సరాల నుంచి మా వ్యవసాయ పరిశోధనా సంస్థల స్థానంలో పరిశీలించి 2009A-107 అదేవిధంగా 2006A-223 ఈ 2 రకాలని మేము రైతు సోదరులకి ఇవ్వడం జరిగింది. ఈ 2 రకాలు చాలా ఆశాజనకంగా ఉన్నాయి. ఒక్క మొక్కదోడకే 1,25,000 రూపాయలు ఖర్చు అవుతుంది, పిలకదోడకే 1,00,000 రూపాయలు ఖర్చు అవుతుంది. దానికి మా వంతుగా 20,000 రూపాయలు ఏది ఇంట్రెస్ట్ ఫ్రీ అడ్వాన్స్ అంటే వడ్డీ లేని అప్పుగా మేము ఇవ్వటం జరుగుతుంది. అది కాకుండా ఒక 20,000 రూపాయలు మనం కల్టివేషన్ అంటే వ్యవసాయ ఖర్చులకి స్వల్పకాలిక వడ్డీతో ఇస్తున్నాం 40,000 రూపాయలు ప్లస్ 10,000 రూపాయలు సబ్సిడీ ఇస్తున్నాం. అంటే ఎకరానికి 50,000 రూపాయలు కంపెనీ నుంచి వ్యవసాయం చేయడానికి మనం రైతులకి సహాయం చేయటం జరుగుతుంది. విభజన తర్వాత రాష్ట్రంలో 24 ఉన్న షుగర్ ఫ్యాక్టరీల సంఖ్య ఇప్పుడు 3కు చేరింది. చెరకు సాగు విస్తీర్ణం కూడా క్రమంగా తగ్గిపోతుంది. ఈ నేపథ్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చెరకు సాగుపై ప్రత్యేక పథకాలు, ప్రోత్సాహకాలు అందించాల్సిన అవసరం ఉందని అన్నదాతలు చెబుతున్నారు. మద్దతు ధరతో పాటు విత్తనాలు, ఎరువులు, సాగు చేసే యంత్రాల కొనుగోళ్లలో రాయితీలు ఇవ్వాలని కోరుతున్నారు. చెరకు సాగు వైపు మళ్లేలా కేసీపీ యాజమాన్యం శ్రీకారం చుట్టింది. దీనికి సంబంధించి రైతులకు ప్రోత్సాహకాలు ఇవ్వడంతో పాటు రైతులకు ఇబ్బంది లేకుండా అనేక కార్యక్రమాలు చేపడుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ చక్కెర కర్మాగారాలకు పునర్వైభవం వచ్చే దిశగా ఆయా యాజమాన్యాలు వడివడిగా అడుగులు వేస్తున్నాయి. కెమెరామెన్ నరేష్ శ్రీనివాస్, సిటీ న్యూస్, కృష్ణా జిల్లా.